సో అందరికీ శుభ సాయంత్రపు నమస్కారం. సో అన్నీ బాగున్నా కూడా ఒక్కటి బాగలేకపోతే మానవ సంబంధాలు దెబ్బతింటాయి. ఇది నా అబ్జర్వేషన్. పరమ దుర్మార్గులు చాలా బాగుంటారు ఫ్రెండ్స్తో, బికాస్ దే నో హౌ టు కమ్యూనికేట్ వెల్. చాలా మంచి హృదయం ఉండి మంచి మనస్సుండి కూడా నోరు బాగలేని కారణంగా చాలా మానవ సంబంధాలు దెబ్బతింటాయి. సో కమ్యూనికేషన్ ఎగ్జిస్టెన్స్లో సైలెంట్గా ఉంటుంది, మనుషుల మధ్య వర్బల్గా ఉంటుంది. సైలెంట్గా కమ్యూనికేట్ చేస్తే నిజంగా అద్భుతం. ప్లెజెంట్గా ఉండి నువ్వు రాసిచ్చావు అనుకో, ఏ గొడవలు ఉండు. కానీ మనిషి ఏం చేస్తాడు, మాట్లాడతాడు. సరే, సో ఈరోజు మళ్ళీ యువి రమణ గారు వచ్చారు ఒక 10 నిమిషాల కోసం. వస్తే సమయాన్ని వృధా చేయకుండా నేను అడగాలనుకుంటున్న ప్రశ్న ఏంటంటే, మానవ సంబంధాలు పటిష్టంగా ఉండాలంటే కమ్యూనికేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. అది ఆఫీస్లో కానీ ఇంట్లో కానీ అట్లా. సో ఈ కమ్యూనికేషన్ స్కిల్స్ యొక్క కోర్ గురించి మీకు ఏది అనిపిస్తే చెప్పండి. ఓకే, ఇదో కన్సర్న్. వెరీ గుడ్. ఇది ఎంత ముఖ్యం అంటే నోరు మంచిదైతే ఊరు మంచిది అవుతుంది. నోరు మంచిదైతే ఊరు మంచిది. అవును, నీ మాటలే నీ ఫ్యూచర్ను డిసైడ్ చేస్తాయి. నువ్వేం మాట్లాడతావు బాగుంది. నీ భవిష్యత్తు నీ మాటలపైన ఆధారపడింది. అందుకని ఏమంటే ప్రతి మనిషి కూడా మాట్లాడేటప్పుడు కేర్ఫుల్ గా ఉండాలి. అంటే ఆల్వేస్ పాజిటివ్. ఓకే, ఇఫ్ యూ స్పీక్ పాజిటివ్, రిజల్ట్ విల్ బి పాజిటివ్. ఓకే, ఇఫ్ యూ స్పీక్ నెగటివ్, ఇట్ ఈస్ స్పాయిలింగ్ ద హోల్ థింగ్. ఓకే, ఎట్లా మరి? అందుకనే ఎంత అవేర్నెస్లో ఉండాలంటే, మనము గమనంతో ఉండాలంటే, అంటే ఆ నెగటివ్ థాట్స్ కూడా రానియద్దు అని. మన భారతీయ సంస్కృతి అంతా ఏమిటంటే, నెగటివ్ థాట్స్ కూడా వద్దు, అంతా లోకా సమస్త సుఖినో భవంతు, అందరూ బాగుండని అంటే అంత పాజిటివ్గానే. మీ మాటకు అడ్డొస్తున్నా, బ్రూస్లీ ఒక పవర్ఫుల్ మాట చెప్పాడు. మీరు చెప్పింది ఎగ్జాక్ట్గా ఏమన్నాడంటే, నెవర్ స్పీక్ నెగిటివ్లీ అబౌట్ యువర్ సెల్ఫ్ అన్న. అంటే నేను చెడ్డదాన్ని, నా లైఫే ఇంత, నేను పరమ దుర్మార్గురాలిని, నేను చచ్చిపోవాలి అని ఇట్లా అనకూడదు. ఎందుకంటే యువర్ బాడీ ఈజ్ లిజనింగ్ టు యువర్ వర్డ్స్, ఇట్ విల్ రియాక్ట్ టు యువర్ థాట్స్ చెప్పాడు. ఎప్పుడన్నా దీని గురించి దృష్టి పెట్టండి. ఎప్పుడు నెగిటివ్గా ఆలోచించొద్దు మన గురించి మనం. నీకు నెగిటివ్ థాట్స్ ఉన్నాయంటే నీవు ఆట ఆడకుండానే ఓడిపోతున్నావు. ఆట మొదలు పెట్టకముందే ఓడిపోతున్నావు. ఎందుకంటే నేను చేతకాని వాడిని, నాకు వీలు కాదు, నేను చేయలేను అంటే యూ కెనాట్ డూ. సింపుల్. ఈ ప్రకృతికి ఒకే లాంగ్వేజ్ తెలుసు. నీవు ఏం మాట్లాడతావో ఆ భాషలో పదాలను పట్టుకుంటుంది. నువ్వు ఏం మాట్లాడతావో అదే నీకు తెచ్చిస్తుంది. దీన్ని ఏమంటామంటే సెల్ఫ్ ఇమేజ్ అంటారు. అంటే నీ గురించి నీ అభిప్రాయం ఏమి, నీ గురించి నీకు పాజిటివ్ సెల్ఫ్ ఇమేజ్ ఉందా, లేదా నెగటివ్ సెల్ఫ్ ఇమేజ్ ఉందా? తల్లిదండ్రులు పిల్లల్ని ఏమంటారో దాన్ని బట్టి వాళ్ళ ఫ్యూచర్ డిసైడ్ అవుతుంది. అరే యూస్లెస్ ఫెలో, నువ్వు పనికిరావురా, నువ్వు ఎక్కడికి పోలేవురా, కథం వాడి కథ అయిపోయా. ఎందుకో దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఏమి, అష్టావక్రుడు. తల్లి గర్భంలో ఉండే బిడ్డను ఏదో అవుట్ ఆఫ్ దీంట్లో అతను శాపం పెట్టేస్తాడు. బిడ్డ పుడతాడు. ఎందుకు తెలుసు కదా, మీరు దాని మీద సిరీస్ చేశారు. తను అదే కహోదుడు తిడితే తను యోగా క్లాసులు తీసుకుంటున్నాడు, చెప్తున్నాడు వేదాలు ఉపనిషత్తులు చెప్పినప్పుడు అతను వింటూ ఒకసారి ఇతను ఏదో తప్పుగా చెప్తే నవ్వుతాడు. దాంతో అతని అహం దెబ్బతిని, అంటే ఏమని, గర్భంలో ఉండే బిడ్డ నన్ను చూసే నవ్విందంటే వీడు బయటకు వస్తే ఏమైతాడు చేస్తాడు అని ఆయన ఆ స్పాంటేనియస్ గా అనుకోకుండా ఏమన్నాడు, రై నువ్వు ఒక అష్టవంకలతో పుట్టావురా అన్నాడు. అష్టవంకలతోనే పుట్టాడు. అంటే ఏమని అర్థం, నీ మాటలే వేదం అవుతుంది. నువ్వు అనుకున్నది తదాస్తు దేవతలు అంటారే, మళ్ళీ దేవతలు కాదు, నీవే, మనమే. నువ్వు ఏం చెప్తావో, దీనికి నేను ఇంతకు ముందు దాంట్లో మీకు చెప్పా. అవును, ఓం శాంతి ఓం మూవీ, షారుఖ్ ఖాన్ ఏమంటాడు, అగర్ కిసి చీజ్ కో సచ్చే దిల్ సే చాహే తో वो तुम्हें मिलाने के लिए पूरा कायनात साजिश करेंगे. అంటే అది ఎక్కడి నుంచి వచ్చింది తెలుసా? యాక్చువల్గా పౌలో కొలో రాసిన ఆల్కెమిస్ట్ పుస్తకంలో, అందులో ఒక ప్రముఖమైన అంటే, ఇఫ్ యూ రియలైజ్ యువర్ డెస్టినీ, ద హోల్ యూనివర్స్ కాన్స్పైర్స్ ఇన్ ఆర్డర్ టు బ్రింగ్ ద డెస్టినీ టు యూ. తెలిసిన వీళ్ళు అది అల్లావుద్దీన్ అద్భుత దీపం. అద్భుత దీపాన్ని ఇట్లా అంటే ఏమవుతుంది, ఏదో వస్తుంది, భూతం వస్తుంది, జీని వస్తుంది. అవును, అదేమంటది, జీ హుజూర్ చెప్పండి మీకేం కావాలంటది. మన దాంట్లో నరుడా ఏమని జై పాతాళ వేరి వెంట నరుడా ఏమని కోరిక, నాకు ఆహారం కావాలంటే ఆహారం తెచ్చిస్తుంది, నాకు ఇది కావాలంటే అది తెచ్చిస్తుంది. అట్లా
ప్రకృతి నీ మాటలను విని దాన్ని నీకు చేర్చేదానికి సహకరిస్తుంది అని. అంటే ప్రకృతి కోఆపరేట్ చేస్తుంది. కాబట్టి ఏం మాట్లాడాలా? నువ్వు ఆరోగ్యంగా ఉండాలనుకుంటే ఆల్వేస్ నీ మనసులో ఏం ఆలోచనలు ఉండాలా? ఆరోగ్యం గురించి పాజిటివ్గా, నీ గురించి చెప్పండి, ఒక సెంటెన్స్ చెప్పండి. ఎట్లా? నేను మంచి ఆహారం తినాలి, లేకపోతే చూడు తింటాను. ఇక్కడ డిక్లేర్ చేస్తున్నా, అందరూ నోట్ చేసుకోండి. పాజిటివ్ ప్రెజెంట్ రాసుకొని చార్ట్ చేసి పెట్టుకోండి ఇంట్లో. లైఫ్ను డిసైడ్ చేసేది ఒకే స్టేట్మెంట్, పాజిటివ్ ప్రెజెంట్ టెన్స్. అంటే పాజిటివ్ అంటే ప్రెజెంట్. సార్ అనేది ఏంటంటే భవిష్యత్తులో చేస్తాను అనకుండా చేస్తాను ఇప్పటి నుంచే. భవిష్యత్తు లేదు, లేదు. టుమారో ఇస్ నాట్ దేర్. అవును, రేపు అనేది లేదు. ఎవరికి తెలుసు చెప్పండి? అదే రేపు ఉంటానని ఎవడు గ్యారెంటీ? పాస్ట్ ఇస్ గాన్, టుమారో ఇస్ యెట్ టు బి, అండ్ ద ఓన్లీ థింగ్ యు హావ్ ఇస్ ద ప్రెజెంట్. కాబట్టి ఆల్వేస్ ఎట్లుండాలా? నేను ఆరోగ్యంగా ఉన్నాను అనుకుంటుండు. నేను నిజంగా చెప్తున్నాను, ప్రాక్టికల్ గా ఏం చెప్తాను, ప్రతిరోజు పడుకుని ఎప్పుడు చెప్తాను. ఈ 4 ఇంగ్లీష్ మంత్రాలు చెప్తా, అందరు నేర్చుకోండి. నెంబర్ 1, ఐ లవ్ యూ. ఎవరు చెప్పాలి అది? నీకు. యు ఆర్ టెల్లింగ్ యువర్ బాడీ. యు టెల్ యువర్ బాడీ ఐ లవ్ యూ, ఐ లవ్ యూ, ఐ లవ్ యూ, ఐ లవ్ యూ. రెండోది, ఐఎమ్ సారీ. నెంబర్ 3, ప్లీజ్ ఫర్గివ్ మీ. అన్ని నీ బాడీకే చెప్పుకుంటున్నావు. లాస్ట్లీ థ్యాంక్ యూ చెప్పు. ఈ 4 జీవితాన్ని మార్చేస్తాయి. నెంబర్ 1, ఐ లవ్ యూ, ఐ లవ్ యూ. సరే, నిన్ను నువ్వు ప్రేమించుకోకపోతే వేరే వాళ్ళని ఎట్లా ప్రేమిస్తావు? కాబట్టి ఫస్ట్ లవ్ యువర్ సెల్ఫ్. రెండోది, ఎందుకు సారీ చెప్పాలా? ఏదైనా తప్పు చేసి ఉంటావు, దానికి తప్పేమి, రోజు తప్పులే చేస్తాం. ఈ ఎట్లుండాలి ఈ బాడీ? దీనికి మనం ఏమి ఇవ్వాలా? ఇస్తున్నామా? ఈ టైంలో నేను కొంచెం ఈ టాపిక్ నుంచి ఆ టాపిక్లోకి వెళ్ళిపోతాను. అందుకే ఏమంటా అంటే యోగా చేయమన్నారు. యోగా అంటే ఏంటి? అష్టాంగ యోగా. అకార్డింగ్ టు మా పతంజలి మహర్షి, యమ, నియమ, ఆసన, ప్రాణాయామ, ప్రత్యాహార, ధారణ, ధ్యాన, సమాధి. దీంట్లో 2 పాయింట్లు మాత్రం టచ్ చేస్తున్నాను, ఎందుకంటే టైం లేదు. నెంబర్ 1 యమ. అందరూ ఏమంటారు? యమ అంటే దాంట్లో సూత్రాలు 5. నెంబర్ 1 అహింస. నెంబర్ 2 సత్యము, అస్తేయము, బ్రహ్మచర్యము, అపరిగ్రహం. ఇది చూడండి, ఇవి నాకు నిన్ననే 2-3 రోజుల ముందే దీని గురించి ఒక న్యూ యాంగిల్ వచ్చింది కాబట్టి ఇక్కడే ఉంది. అహింస అన్నారు కదా, కాదు అహింస అంటున్నారు కదా. అహింసలో లేకపోతే నువ్వు యోగాలో లేనట్టు లెక్క. ఏంటి అహింస అంటే? అదే సాటి ప్రాణిని చంపకపోవడం కానీ, లేకపోతే మాటల వల్ల బాధ పెట్టకపోవడం కానీ, ఏ విధమైన హింస. మనం తింటున్న నాన్ వెజిటేరియన్ అదంతా కరెక్టే, అది అహింస కదా. మరి అహింసలో ఉన్నావంటే నువ్వు ఎవరైనా పిల్లల్ని అడిగి చూడు, దాన్ని మనం జంతువులను ప్రేమించాలా అంటాం. కొన్ని జంతువులను ప్రేమిస్తుండాలి, వాటిని చంపుతాం. మళ్ళీ మనం ప్రేమించే జంతువులను చంపుతామా? ఒక ప్రాణి యొక్క ఇది చేయడం. సో ఇది దట్ మీన్స్ వెజిటేరియన్. యోగా అంటే వేగాన్ అంటే యోగా అని. సో ఇది ఒకటి. నేను ఇంకా డీప్లో పోవట్లేదు దీంట్లో. రెండవది సత్యము. సత్యవంతంగా ఉండడం అంటే ఏంటి? ఏది ఉందో అది చెప్పడం. అది ఊరికి బయట వరకు చెప్తున్నాము. మళ్ళీ ఈ అనిమల్స్ విషయంలో మనం ప్రపంచానికి ఎన్ని అసత్యాలు చెప్తున్నామంటే, డైరీ ఇండస్ట్రీలో ఏం జరుగుతుందో బయట మనకేం తెలియదు. మనకేం దొరుకుతుంది? దాని నుంచి పాలు వస్తాయి, పెరుగు వస్తుంది, మాంసం వస్తుందంట. కానీ ఎంత అసత్యం అంటే 100% ట్రూ. అది నేను ఒకసారి చదివా, మిల్క్ ఈజ్ మర్డర్. పాలు తాగితే మనకు గోహత్యా పాతకం చుట్టుకుంటుంది. కానీ మన పురాణాలు కృష్ణుడు, గోవులు, పాలు, వెన్న, నెయ్యి ఇదంతా ఉంది. అయినా కూడా అస్సలు యాక్చువల్గా అవసరమే లేదు మనకు. అంటే ఏమి డైరీ ప్రోడక్ట్స్ తీసుకుంటున్నామంటే మనం మొత్తం డైరీ ఇండస్ట్రీని వాళ్ళు ఎట్లా చేస్తారని మనకు తెలియదు. ఇదంతా అసత్యమే, అన్ట్రూత్ఫుల్. నెంబర్ 3 అపరిగ్రహ. అంటే ఏమని? మనము వేరే వాళ్ళ పర్మిషన్ లేకుండా ఇప్పుడు మనం వాటి జంతువులు పర్మిషన్ తీసుకొని వస్తున్నామా? వాటి చర్మాన్ని ఎందుకు వాడుకుంటున్నాం? దాని నుంచి వచ్చి మొత్తం అంతా కూడా ఇదంతా అగెనిస్ట్ కదా. ఇక బ్రహ్మచర్యం అంటే ఏమని? పర్టికులర్గా ఏం చెప్తారో, ఎవరినైనా కూడా సెక్షువల్లీ అబ్యూస్ చేయకూడదు. బట్ మోస్ట్ ఆఫ్ ది డైరీ ఇండస్ట్రీ ఆర్టిఫిషియల్ ఇన్సెమినేషన్ అని, ఇది వాటి యొక్క పర్మిషనే లేకుండా వాటిని టోటల్ ఎక్స్ప్లాయిటేషన్ జరిగిపోతుంది. ఫైనల్గా ఏం చెప్తున్నాము? అపరిగ్రహం అంటే ఆ గ్రీడీనెస్ లేదండి. సో వీఆర్ అవే ఫ్రమ్ ఇట్. నెంబర్ 1 ఓన్లీ ఒక పాయింట్ చెప్పాను నేను, లేదు అహింస. యమలో 5. దీని నుంచి జస్ట్ వీఆర్ స్కిప్పింగ్ టు ద లాస్ట్ వన్, ధ్యానము, సమాధి. ఇది అందరికి తెలియాల్సింది. ఏమంటే ధ్యానం అంటాము. ధ్యానానికి ఇంగ్లీష్లో మెడిటేషన్ అనే పదం ఉంది, సమాధికి ఇంగ్లీష్లో పదం లేదు.
లేదు. ఇప్పుడు 99% ఆఫ్ ఆల్ అవర్ ఆర్గనైజేషన్ గురూజు స్వామీజీలు ఇచ్చేది ఏమంటే ధ్యానమే, నాట్ సమాధి. ఏం డిఫరెన్స్ ఏమి? సమాధి అనేది 7వ స్టెప్పు, ధ్యానం అనేది 7వ స్టెప్పు, సమాధి 8వ స్టెప్పు. సమాధి అంటే ఏంటి? సమాధానంగా ఉండడం, ఏమీ చేసేది లేదు, ఊరికే ఉండడం. ఊరకుంట తెలియ ఉత్తమ యోగం, మానసంపు కలిమి మధ్యమంబు, ఆసనాది విధులు అధమ యోగం రాని మన యోగి వేమని చెప్పారు. సో కాబట్టి సమాధానంగా ఉండడం ఇది అన్ని సమస్యలకు మార్గం. అప్పుడు ఏమవుతుంది ఉంటే నువ్వు సమాధానంగా ఉన్నప్పుడు నీ భాష ఎట్లా ఉంటుంది? నువ్వు నీ యొక్క అల్టిమేట్ గోల్ ఏమి? లోక కళ్యాణం, అందరూ బాగుండాలా. అప్పుడు నువ్వేం ఆడతావు? అప్పుడు నువ్వేం చేస్తావు? నువ్వు ఎవరికి బాధ్యత వహిస్తావు? అందరి కోసం బాధ్యత వహిస్తావు. అప్పుడు నీకేముంటుంది? నువ్వు మాట్లాడే ప్రతి మాటలోనే మంచిది ఉంటుంది. సో అందుకని కమ్యూనికేషన్కి ఇది అవసరం. అంటే ప్రతి ఒక్కరూ ధ్యానం చేయడము, ప్రశాంతంగా ఉండటము, పీస్ఫుల్గా ఉండటము, మంచిగా వెజిటేరియన్ ఫుడ్ తినటము, ఇది నీ యొక్క ఆలోచన విధానాన్ని కూడా ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది. అంతే. ఒక విషయం, ఇప్పుడు బెటా కమ్యూనికేషన్ స్కిల్స్ అనగానే అందరూ చెప్పేది మోటివేషనల్ స్పీకర్స్ ఏంటంటే నువ్వు వాళ్ళతో ఇట్లా మాట్లాడు, అట్లా చేయి, ఇట్లా చేయి. అది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవ్వరు లేడనుకో, అయినా నీకు కమ్యూనికేషన్ కావాలి. సో ఫస్ట్ బెటర్ కమ్యూనికేట్ యువర్ సెల్ఫ్. టాక్ టు యూ. అంటే నీవు ఫస్ట్ మంచి హ్యూమన్ కూడా. లోక కళ్యాణంలో అంత బాగుండి నువ్వు సంకనాగిపోతావని కాదు, నువ్వు బాగుండాలి. ఫస్ట్ నువ్వు బాగుండకుండా లోక కళ్యాణం అంటే స్టార్ట్ అవుతుంది. అందుకని నువ్వు ఫస్ట్ సరిగ్గా మాట్లాడు. ఎవరున్నా లేకున్నా నువ్వు సాటి మనిషిని చక్కగా ట్రీట్ చేయి, వస్తువుని సరిగ్గా పెట్టు, ఇసిరి కొట్టకు. సో ఈ కమ్యూనికేషన్ అనేది రకరకాలుగా ఎస్టాబ్లిష్ అవుతుంది. నీ దగ్గర ఏముందో అది ఇతరులకు ఇవ్వగలవు. ఇప్పుడు నా దగ్గర టెన్షన్ ఉంది, స్ట్రెస్ ఉంది, అదే నేనేమి ఇస్తా? అదే ఇస్తావు. ఇప్పుడు నేను పీస్ఫుల్గా ఉంటే ఆ పీసే వస్తుంది. నేను రిలాక్స్డ్గా ఉంటే నా నుంచి వచ్చే ఆ వైబ్రేషన్స్ అన్ని ఎట్లుంటాయి తెలుసా? పీస్ఫుల్గా ఉంటాయి. అందుకని మనం కొందరిని కలిస్తే రిలాక్సింగ్. ఒకటి గుర్తుపెట్టుకోండి, రమణ మహర్షిని ఎవరో అడిగారు, జ్ఞానోదయం పొందిన వ్యక్తిని గుర్తుపట్టొచ్చా అంటే భగవాన్ చెప్పారు అంటే కాసేపు ఆయన సేపు ఈయన ఏదడిగినా చెప్పొచ్చు, చెప్పకపోవచ్చు, కొన్నిసార్లు చెప్పరు. ఆయన చెప్పడు. అంటే అర్హత లేని వ్యక్తి పెద్ద ప్రశ్న అడిగితే చెప్పడు. ఆయన ఈయనకు తెలియదు అనుకున్నా చెప్పడు. అంటే ఈగో లేదు, వ్యాలిడేషన్ లేదంటే నువ్వు ఒప్పుకోవడం మీద ఆధారపడలేదు నా లైఫ్. అట్లా చిన్నసేపు మౌనంగా ఉండి కనుక్కోలేం అని చెప్పారంట. నీ పక్కనే ఒక ఆయన పోతున్నారు, యూ కెనాట్ రియలైజ్ వెదర్. అయితే మరి ఎట్లాగండి అంటే మళ్ళీ కాసేపు ఆలోచించి, ఒకవేళ నువ్వు అతని సమక్షంలోకి వెళితే నీకు హాయిగా ఉంటుంది అని చెప్పారు. అంటే అతని చుట్టూ ఒక ఆహ్లాదకర ప్రశాంత వాతావరణం ఉంటుంది. అదొక్కటి, అది పుస్తకాలు కాదు, నీవు అనుభూతి చెందుతావు డైరెక్ట్గా. అందుకని మీరు గుర్తుపెట్టుకోండి, మీరు బయటికి ముసుముసులు నవ్వచ్చు. ఈ మధ్యన కొత్త పదం వచ్చింది, స్మైలింగ్ డిప్రెషన్ అని. దయచేసి డ్రామాలు ఆడకండి లైఫ్. అంటే లోపల ఒకటి పెట్టుకొని బయటికి హాయ్ హలో అని నవ్వకండి. ఏదైనా ఉంటే ఒక ఫ్రెండ్కి వెళ్ళి చెప్పేసుకోండి, అంతేగాని లేకపోతే ఎక్స్ప్రెస్ ఇట్. 3-4 తిట్లు పడవచ్చు, 2 గుద్దులు గుద్దొచ్చు, కానీ ప్రాబ్లం క్లియర్ అవుతుంది. అంతేగాని ఒక్కడి చేతితో తిట్లు తినడం ఈగో అని పోయావు అనుకో, పెద్ద ప్రాబ్లం అవుతుంది. రాను రాను ఇంకెవడు సాల్వ్ చేయలేనంత పెద్ద ఇష్యూ అయిపోతుంది. అందుకని నా సైడ్ నుంచి కంక్లూజన్ ఏంది, ఏదన్నా ఉంది అంటే ఎక్స్ప్రెస్ చేయాలి. నీకు లోపల ఆనందం ఉంటే వద్దంటే మొహంలో కనిపిస్తుంది. తర్వాత చెప్పాలనుకున్నది, నువ్వు ప్రతి క్షణము ఈ ప్రకృతి అంతా తరంగాలమయమే, ప్రతిదీ తరంగమే. తరంగము లేకుండా నీవు లేవు, నేను లేను. ఇంకా ఫ్రాంక్గా చెప్పాలంటే నీవు ఒక తరంగము, నేను ఒక తరంగము. ఇది పరమ సత్యము. సరే, సైన్స్ దీని కొత్త అడ్వాన్స్గా, ఒక సైంటిస్ట్ అయితే దీన్ని ఇంత ఎఫెక్టివ్గా సొఫిస్టికేటెడ్ చెప్పొచ్చు. నేను ఒక సాదాసీదా మనిషిని కాబట్టి తరంగం అని చెప్తున్నాను. ఇప్పుడు నీవు నుంచి బయటికి వచ్చే ప్రతి ఆలోచన ఒక తరంగముగా మారి పక్కవాడికి తాకుతూనే ఉంటుంది. గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఉదాహరణకు టెంపుల్కి వెళ్తే ఎందుకు బాగుంటుంది అంటే అక్కడ అందరూ మంచి మనసుతో వస్తారు, బిజినెస్ మాట్లాడరు, చెత్త మాట్లాడరు. అందుకని ఆబ్వియస్గా అందరి తరంగాలు బాగుంటాయి. ఇప్పుడు అరుణాచలానికి వెళ్తే అందరికి ఎందుకు బాగుంటుంది అంటే అక్కడికి వచ్చే వాళ్ళంతా కాసేపట్లో మంచి తరంగాలమయాన్ని విడుదల చేస్తూ ఉంటారు. అందుకని ఆ ఏరియాలో ఎక్కడికి వచ్చినా ఒక రకమైన ప్లెజెంట్గా ఉంటుంది. సిటీలో ఎక్కడికన్నా బార్ అండ్ రెస్టారెంట్కి వెళ్ళావు అనుకో, నీకు గందరగోళం అయితే. ఎందుకు? తరంగాలు నెగిటివ్, ఒక్కొక్కరిది ఒక్కొక్క ఫ్రీక్వెన్సీలో తరంగాలు వస్తూ ఉంటాయి. అందుకని దీనికి ప్రూఫ్ కావాలంటే శబ్దమే మంత్రం. మంత్రం అంటే అదే అన్నీ కాదు. నేను ఒకటి చెప్తా చూడు, ఈ ప్రపంచంలో మంత్రము కాని శబ్దాలు లేవు. అమంత్రం అక్షరం నాస్తి, నాస్తి మూలం అనౌషధం. అంటే ఈ ప్రపంచంలో ఉండే వస్తువులలో
ఔషధము కానీ ఒక అణువు కూడా లేదు, ప్రతిదీ ఔషధమే. అలాగే అప్రయోజకో పురుష నాస్తి, అప్రయోజకుడైన పురుషుడు లేనేలేడు. అవును. అందరూ ప్రతివాడు దేనికో పనికొచ్చేవాడే. కానీ ఏ ఔషధం దేనికి ఎవరికి తెలియాలా? ఒక ఎక్స్పర్ట్కే తెలుసు. అలాగా ప్రతి మాట మంత్రమే. కాబట్టి ఇది ఒక వైబ్రేషను. ఇప్పుడు మనందరినీ ఇట్లా కళ్ళు మూసుకోండి అని మంచి ప్లెజెంట్ మ్యూజిక్ పెడితే ఏం చేస్తాం? హాయిగా నిద్రపోతాం. నువ్వు మైసమ్మ పాట పెడితే ఏం చేస్తాము? డిస్టర్బెన్స్ అవుతుంది. డిస్టర్బెన్స్, అన్ప్లెజెంట్నెస్ ఎట్లా వస్తుంది ఆ తరంగాల్లో? కాదు, ఇది మనుషులపైనే కాదు, అన్నిటి మీద. ఇది ప్రకృతిలో ఉండే చెట్ల పైన. నేను జస్ట్ చూస్తాను, నేను దీని కింద చెట్లు రెస్పాండ్ అవుతాయి. తెలుసు. ఆవులు ఎక్కువ పాలిస్తాయి, ఎందుకు? మ్యూజిక్ ప్లే. అసలు ఇప్పుడు వేరే దేశాల్లో స్కాటన్ ఎట్లా పాలు పిండాలంటే మ్యూజిక్ పెట్టాల్సింది పెడతారు. అట్లనే పంటలు ఎక్కువ పండాలా, తొందరగా గ్రోత్ రావాలా, ఎక్కువ సీడ్స్ రావాలంటే పాటలు పెడతారు. చెట్లు మాట్లాడుకుంటాయట, దానికి లాంగ్వేజ్ ఉంది, తెలుస్తుంది. ఒక తమాషా అనేది, ఆఫ్రికన్ కంట్రీస్లో ఇట్లా మనము పెద్ద చెట్లు ఉన్నాయి, రోడ్డు వేయాలా, మనమైతే ఏం చేస్తాం? పోయి కట్ చేసేస్తాం. వాళ్ళ చెట్లు కొట్టరట. ఏం చేస్తారు? ఆ చెట్లు, ఈ దారి కావాలంటే ఆ గ్రామంలో వాళ్ళంతా వెళ్ళి పొద్దున్నే ఆ చెట్టు పక్కన నిలబడి ఆ చెట్టును బాగా తిడతారట 10 నిమిషాలు, చచ్చిపోతుంది. అట్లా ఒక 10 రోజులు 15 రోజులు తిడితే ఆ చెట్టు చచ్చిపోతుందట. అంటే నువ్వు కొట్టకుండానే చెట్టు అంటే ఏమని, అది సాక్రిఫైస్ చేస్తావు. ఓవరాల్గా సారాంశం ఏంటంటే, నీ మాట బయటికి నువ్వు ఎంత నటించినా నీ నుంచి వచ్చే విడుదలయ్యేటువంటి నెగిటివ్ తరంగాలు ఎప్పుడూ ఉంటాయి. అందుకని నువ్వు మంచిగా మాట్లాడకపో. ఒకవేళ నువ్వు యోగి అయితే మంచి తరంగాలే వస్తాయి, కానీ నీ మాటల వల్ల చెడు వస్తుంది. అందుకని నువ్వు హృదయంలో ఎంత మంచిగా ఉన్నా, మంచి తరంగాలు వచ్చినా, నువ్వు ఊరికి మాట వరుసకు తిట్టినా కూడా అది మాట వరుసకు నెగిటివ్గా స్ప్రెడ్ అవుతుంది. కాబట్టి మేక్ షూర్ అనవసరంగా అసలు ఫస్ట్ మాట్లాడకు. మాట్లాడితే మాట్లాడేది 1 సంవత్సరం పాటు ఆలోచించి ఇది చెప్తే ఏమైనా రిపర్కాషన్స్ ఉంటాయా అని తెలుసుకొని తెలుసు. నేను చెప్పేది నిజంగా నీ జీవితంలో ఆనందంగా ఉండాలంటే నీ మాట బాగుండకుండా ఆనందంగా ఉన్నవాడు నేను చూడలేదు. అంటే నేను ఇది 100% చెప్తున్నా. అంతే. ఇప్పుడు నాకు 2009 నాటి వరకు ఒక్కరితో నాకు గొడవ కాలే. దాని అర్థం నేను వాళ్ళని గెలుక్కోనని కాదు, క్రిటిసైజ్ చేయనని కాదు. ఎలా చేస్తే చిన్న చిన్న వాటికి గొడవలు అయినా చూసిన నేను. ఉత్తా పనికిరాని అప్పుడు చీర గురించి, దాని గురించి, ఏదో విసురుగా చెప్పిన మాట గురించి అందరికి వద్దండం. ఏం చేయాలా? అందుకని ఏం చేయాలంటే ఫర్గెట్ అండ్ ఫర్గివ్. మర్చిపో ఎప్పటికప్పుడు, అండ్ యూ ఫర్గివ్, క్షమించేసాయి. అంతేగాని సో మాటే మంత్రము, నీ మాటకు పవర్ ఉంది. కాబట్టి ఆల్వేస్ బీ పాజిటివ్, థింక్ పాజిటివ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ నీ గురించి నువ్వు, నేను ఆరోగ్యంగా ఉన్నాను అంటే నువ్వు ఆరోగ్యంగా ఉంటావు. కాబట్టి ఎప్పుడు కూడా నీ గురించి నెగిటివ్గా, ఇది నీ గురించి నువ్వు నెగిటివ్గా అనుకోవద్దు. తర్వాత ఈరోజు మేము వెరీ స్పాంటేనియస్ కాన్వర్జేషన్. నేను అడిగింది కమ్యూనికేషన్ ఏమిటని, కానీ జనరల్ కాకుండా చాలా కోర్లో నుంచి చెప్పిన విషయాలు ఇవి. అంటే ఫస్ట్ కమ్యూనికేట్ యువర్ సెల్ఫ్ వెల్. ఇది సలహా కాదు, మీరు ఎవ్వరు వినకండి. అట్లీస్ట్ నాకు ఉపయోగపడుతుంది, నాకు వీడియో తీసుకుని నా బిడ్డకు ఉపయోగపడుతుంది. ఎవరు వినరో అని కాదు. దయచేసి లోపటి ఇష్యూలు పెట్టుకొని బయటకు నవ్వుకుంటూ తిరగకండి. పర్సనాలిటీ డెవలప్మెంట్ అంత దరిద్రం ఇంకోటి లేదు. డోంట్ బికమ్ ఎ పర్సనాలిటీ, బికమ్ హ్యూమన్ బీయింగ్. హ్యూమన్, దట్స్ ఆల్. అది చాలా అల్టిమేట్ గా ఆ హ్యూమన్ నుంచి నెక్స్ట్ స్టెప్ ఈజ్ డివినిటీ. సో అందుకని దైవత్వం అనేది ఫస్ట్ మానవత్వం ఉంటే కదా. అవును, నువ్వు మనిషిగా ఉండు ఫస్ట్, అది చాలు. దైవత్వాన్ని నమ్మకం లేదు కదా, వద్దు. 100% నువ్వు మానవత్వంతో ఉంటే అదే దైవత్వం, అంతకంటే ఇంకేం లేదు. సరే, చివరిగా ఒక యూట్యూబ్లో ఒక పాట పెట్టుకొని చూడండి. శోభన్ బాబు ఉంటాడు, బ్యూటిఫుల్గా రాశారు మన తెలుగు వాళ్ళు. దేహమేరా దేవాలయం, జీవుడే సనాతన దైవం. దేహమేరా. థ్యాంక్ యూ సో మచ్. రమణ గారు ఒక నిమిషం, చెప్పండి. ఇప్పుడు దేవుడు ఉన్నాడా లేడని మా భజనలో చెప్తా. ఉన్నాడయా దేవుడు ఉన్నాడయా, కన్నులకు కనిపించకున్నాడయా. ఉన్నాడయా దేవుడున్నాడయా, కన్నులకు కనిపించకున్నాడయా. చిన్ని పాపలలోని కనుపాపయై అన్నింట తానై ఉన్నాడయా. ఉన్నాడయా దేవుడున్నాడయా, కన్నులకు కనిపించకున్నాడయా. విశ్వంలో శూన్యంగా ఉన్నాడయా, శూన్యంలో విశ్వంగా ఉన్నాడయా. ఓకేనా? ఇంతకన్నా ఏముంది? చాలు, తీసుకున్న వాళ్ళు తీసుకుంటారు,
తీసుకున్న వాళ్ళు తర్వాత ఎప్పుడైనా తీసుకుంటారు. తెలుసుకుంటారు. ఎప్పుడు తెలుసుకోవాలో అప్పుడే తెలుసుకుంటారు. ఇక్కడ నుంచి నువ్వు ఏమన్నా చెయ్యి, ఏమన్నా చేసుకో, నీకు ఎప్పుడు క్లిక్ కావాలో అప్పుడు క్లిక్ అవుతుంది. అంతే. సో థ్యాంక్ యూ రమణ గారు. థ్యాంక్ యూ. మీరు ఏదో ఒక ఇంట్రెస్టింగ్ మీటింగ్ ఏదో వెళ్ళాలి, ఏం లేదు, క్రికెట్ మ్యాచ్ 7 o'clock. అంటే ఆయన ఉత్సాహంగా మ్యాచ్ చూడాలని వెళ్తున్నాడు. ప్లీజ్ గో, బట్ నో ప్రాబ్లం. ఆల్వేస్ మనం ఇట్లా మాట్లాడు ఏమంటే 4 మంచి విషయాలు నలుగురికి చెప్పాలి. అది కూడా ఏమో మేమే గొప్ప చేస్తున్నామని కాదు, వీలైనంత వరకు ఇది ఎవరికైనా నలుగురు ఉపయోగపడితే దట్ ఈస్ గ్రేట్. అంతే. అట్లీస్ట్ మా మాటల వల్ల నష్టం అయితే లేదు, అది లాభం ఉందా లేకుండా నష్టం అయితే లేదు. చలో బేటా, బాయ్.